హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐటీ. నేను జర్నలిస్ట్ పాషా. ప్రస్తుతం తెలంగాణలో మూసీ నది కావచ్చు, మూసీ పునర్జీవం కావచ్చు, అలాగే ఫామ్ హౌస్ దావత్ కావచ్చు, ఈ విషయాలపై చాలా తీవ్ర స్థాయిలో అయితే చర్చ జరుగుతుంది. ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు ఈరోజు మౌనిక సుంకర్ గారు ఉన్నారు, ప్రముఖ అడ్వకేట్ అలాగే బీజేపీ నేత. మేడంతో మాట్లాడి ఈ విషయాలపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? వెరీ మచ్ ఫైన్, థ్యాంక్ యూ. మూసీ గురించి ప్రస్తుతం హైదరాబాద్లో చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ మధ్యలోనే మీరు దానిపైన నిరసన కార్యక్రమం కూడా మీ పార్టీ చేపట్టారు, మీరు కూడా అందులో పాల్గొన్నారు. ఆ టైంలో మీరు బాధితులతో మాట్లాడారు కదా మ్యామ్, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి డిమాండ్లు వచ్చాయి? ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మేము ధర్నా అప్పుడు మాత్రమే బాధితులతో మాట్లాడలేదండి. దానికంటే ముందు మేము ఫీల్డ్ వర్క్ చేసాం. ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ అందరం కూడా వాళ్ళ నియోజకవర్గాలు వదిలేసి వచ్చి మూసి ఎక్కడెక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, ఒక్కొక్క చోటికి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క చోటికి ఒక ఎంపీకి ఇట్లా డిజైన్ చేసుకొని వెళ్ళి ఆ ప్రక్రియ చేసి ప్రజలతో మాట్లాడి వాళ్ళ బాధను విని, వాళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు విని, అంటే తెలంగాణ పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంమించిపోయి పొయ్యిలో పడ్డట్టే. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఊరుకోవద్దు, వీళ్ళ కోసం ఏదో చేయాలి, కేంద్రంలో ఉన్నాం కదా అని చెప్పేసి అక్కడ పనులు ఓన్లీ దేశం గురించి అన్నట్టు కాకుండా ఇక్కడ చిన్న చిన్న ప్రజల ఇష్యూస్ మీద కూడా మాట్లాడాలి. ఈ ఇష్యూస్లో ప్రజలకు, ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి అని చెప్పి ధర్నా చేపట్టడం అనేది జరిగింది. ఓకే, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకుంటాం మ్యామ్. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ని మీ పార్టీ సపోర్ట్ చేస్తుందా మ్యామ్? మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అక్కడ నష్టం ఎవరికి కల్పిస్తున్నారు ఒకటి. రెండోది, ఆ నష్టం ఎవరి వల్ల జరిగింది? తప్పు మధ్యతరగతి ప్రజలదా? ఎవరిది తప్పు? నీళ్ళ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? రిజిస్ట్రేషన్కి పైసలు తీసుకున్నారు. ఇన్ని విషయాలల్లో పైసలు తీసుకున్నారు, ఇన్ని విషయాలల్లో వాళ్ళని మేము ఇస్తున్నాము పర్మిషను, మేము ఇస్తున్నాము దానికి సంబంధించిన అప్రూవల్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు? ప్రభుత్వం ఓకే చెప్పిందంటే అది లీగల్ అనుకుంటారు కదా. మరి ప్రభుత్వమే ఇట్లా చీటింగ్ చేస్తే ఇది చీటింగ్ కదా? బీఆర్ఎస్ చేసిన చీటింగ్ రేవంత్ రెడ్డి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రజల మీద పాపం చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాపం చేసింది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాపం చేస్తుంది. ఈ తలా ఇంత పిడికెడు పాపం తీసుకొని ఎవరి మీద వేస్తున్నారు? మీరు మధ్యతరగతి తెలంగాణ ప్రజల మీద వేస్తారా? వాళ్ళ కళ అది, ఒక ఇల్లు అంటే వాళ్ళది ఎంతో ఆశతో కట్టుకున్న ఒక ప్రపంచం, వాళ్ళ ప్రపంచాన్ని కూల్చేస్తారా మీరు? ఎంత ధైర్యం రేవంత్ రెడ్డికి? ఏమనుకుంటున్నారు అసలు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా పర్మిషన్స్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఎట్లా కూల్చేస్తున్నారు? సరే, మీరు కూల్చేసే ముందు నోటీస్ ఇచ్చిండ్రా? కొన్నిటికి ఇయ్యలే, ఆ తర్వాత జీవో తీసుకొచ్చి దాన్ని లీగలైజ్ చేస్తారు. అంటే ఏమనుకుంటున్నాం? ప్రభుత్వం మీ చేతిలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు రుబాబ్ చేస్తారన్నట్ట. తాత జాగీరా ఇదేమన్నా తెలంగాణ? ఒక ఆయన వచ్చేసి తెలంగాణ నాది, తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ ఎగిరెగిరి భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఈయన అడ్డిమారి గుడ్డి దెబ్బలే ఈయన ప్రభుత్వం వస్తుందని కూడా ఎవరు అనుకోలే. అనుకున్నదంతా ఏంది? బీఆర్ఎస్ పోతే బీజేపీ వస్తుంది అనుకో. అడ్డిమారి గుడ్డి దెబ్బల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చి ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా వాళ్ళ ప్రపంచాలనే కూల్చేస్తామంటే మేము చూసుకుంటూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఊరుకునే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి బూర్వీక్ షార్గాసుడే. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఎట్లా ఇవ్వకుండా ఊరుకుంటున్నాడు? ఎట్లా ఇప్పుడు మూసీ పేరు మీద తీసుకొచ్చేసి అక్కడే దాని తర్వాత ఏదో ఒక ప్రాజెక్టు వీళ్ళకు ప్రాజెక్ట్, ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో ఇంకా మేము ప్రాజెక్ట్ వేయలేదు కదా, దానికి టెండర్లు ఇంకా రాలేదు కదా అని అనుకోనక్కర్లేదండి. స్కామ్లు ఎట్లా చేయాలనో వెన్నతో పెట్టిన విద్య కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి అనమాట. స్కామ్ గ్రెస్ అనాలి, దాని ముద్దు పేరు ఏంటంటే స్కామ్ గ్రెస్. 2004 నుంచి 2014 వరకు మీరు చూస్తే పేపర్లల్లో A to Z స్కామ్లు వీళ్ళు ఉంటారు అనమాట. కాంగ్రెస్లో ప్రతి ఒక్క కార్యకర్త నుంచి, బూత్ స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే ఇటలీ మాత, మన స్కామ్గ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇటలీ మాత ఎవరైతున్నారో అక్కడి వరకు అందరికీ ఎళ్ళ నుంచి వెళ్ళి ఎంత కమిషన్ దొబ్బాలి, దేనిల నుంచి వెళ్ళి పైసలు ఎక్కువ వస్తాయి, దేనిల నుంచి వెళ్ళి విదేశ బ్యాంకులలో, స్విస్ బ్యాంకులలో పైసలు వేసుకోవాలనేది వాళ్ళకి మంచిగా ఇట్లా ఒక ఎజెండాలో మనకి ఇప్పుడు పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది చూసినా, అట్లా కాంగ్రెస్ మేనిఫెస్టో స్కామ్గ్రెస్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. అందులో స్కామ్ ఎట్లా చేయాలా, ఆ స్కామ్లో వచ్చిన పైసలను ఎట్లా వెనకేసుకోవాలి. ఎట్లాగో మనది ప్రజలలో చాలామంది బానిస బుద్ధికి అలవాటు అయిపోయి ఇటలీ మాతను పెట్టినా కూడా మనకు అధికారం ఇచ్చిండ్రు 2004 నుంచి 2014 వరకు. సో మనం ఎన్ని స్కామ్లు చేసినా ఏం కాదు అనేది ఒక కాన్ఫిడెన్స్తో వీళ్ళ స్కామ్లలో ఎక్స్పర్ట్స్ వీళ్ళు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, ఇప్పుడు మేము జస్ట్ క్లియర్ చేస్తున్నాం ల్యాండ్, తర్వాత దానికి ప్రాజెక్ట్ వేస్తామని అంటున్నాడు. అంత లేదు, వీళ్ళు ముందే ప్లానింగ్ ఉంటుంది, స్కామ్ ఎట్లా చేయాలనో ముందే ఎజెండా ఉంటుంది, అలా ఎన్ని వస్తే నీకిన్ని నాకిన్ని నీకిన్ని నాకిన్ని ఊర్లు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారు అని చెప్తారు విషయం. అట్లా వీళ్ళు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అందరం తలింత ఎంతెంత పంచుకోవాలనేది కూడా వీళ్ళ దగ్గర ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఉంటుంది. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా మేడం, మీ పార్టీ స్టాండ్ ఏమో బాధితుల్ని ఆదుకోవాలనే చెప్తుంది, కానీ ప్రాజెక్టులో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఆరోపణలు. మీరు బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ను వదిలిపెట్టి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మూసినందుకు ముందేసుకున్నారని అడగకుండా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ మీద ఆరోపణలు చేయడం, కేటీఆర్ గారికి ఆయన కూడా నోటీసులు పంపించారు బండి సంజయ్ గారికి. ఈ స్టాండ్ ఎందుకు ఇటు పోతుంది మ్యామ్? బీఆర్ఎస్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అంటే ఏదో తెలంగాణ ఆ ఇమోషన్తో ఎన్నుకున్నాం కేసీఆర్ని, కానీ రెండోసారి కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన అసలు బ్లాక్ ఫేస్ చూపించడం మొదలుపెట్టాడు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్లో. అది చూపించినప్పటి నుంచెల్లే భయపట్టుకున్నది తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని ఎట్లా అంటే లిక్కర్ని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పెట్టేయడం. ఈవెన్ ఊర్లలో కిరాణా షాపులలో కూడా వాళ్ళు లిక్కర్ అమ్మేటోళ్ళు కిరాణా షాపులలో. అంటే ఇంత దారుణంగా ప్రజల్ని బానిసలుగా తయారు చేసి, మద్యానికి బానిసలుగా తయారు చేసి, దాని నుంచి వెళ్ళి వాళ్ళని ఒక పింకి బానిసలుగా పెట్టుకొని వాళ్ళ నుంచి వెళ్ళి ఓట్లు తీసుకొని మేము ఇట్లనే ఒక 20-30 ఏళ్ళు ఈ తెలంగాణని వెళ్తాం, తెలంగాణ మా తాత జాగిర అనుకున్నారు బీఆర్ఎస్. కానీ అట్లా కాదు అన్న విషయం, మీరు ఎంత దుర్మార్గ పనులు చేసినా కూడా ధర్మం అనేది ఒకటి ఉంటుంది, దాని నుంచి వెళ్ళి మీరు ఎట్లయినా భూస్థాపితం కావాలనేది ప్రూవ్ చేసింది. ఇక మీరు కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు కాంగ్రెస్కి ఎథిక్స్ లేని పార్టీ ఏదైనా ఉంది మన దేశంలో అంటే అది కాంగ్రెస్ ఒకటే. మీరు మైనారిటీ అపీజ్మెంట్ కింద వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ దేకుండా ఆపినరు. దీనివల్ల ఏమవుతుంది, హిందూ ముస్లింకి డిఫరెన్స్ వస్తుంది. నువ్వు ఒకలాగా బిహేవ్ చేస్తావు సిటిజన్గా, నేను ఒకలాగా సిటిజన్గా బిహేవ్ చేసినప్పుడు నీకు నాకు మధ్యలో ర్యాపో ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇద్దరిని సమంగా చూడాలి, అంతే కదా. నువ్వు అట్లీస్ట్ తిండి పెట్టే దగ్గర ఇద్దరికి సమానంగా పెట్టాలి. అట్లా ప్రభుత్వాల బాధ్యత ఎట్లుండాలి ప్రజల పట్ల అట్లుండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి కాంగ్రెస్ అని కూడా అనొద్దు, దీనికి ఇంకో ముద్దు పేరు ఉంది, దాని పేరు కాంగ్రెస్ అనమాట. అంటే మైనారిటీ అపీజ్మెంట్లో ఎంత ఎక్స్పర్ట్ అంటే ఈవెన్ అక్కడ ఒక ముస్లిం మహిళ షాబాను కేసులో కూడా మీరు చూస్తే, ముస్లిం మహిళ ఒక స్త్రీని ఆ మాత్రం కూడా కొంచెం కూడా లేదా 4 పిల్లల్ని పెట్టుకొని ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్తే రోడ్డు మీద పడ్డది. ఆమెకు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేయండి, వాళ్ళకు సెక్యూర్ మ్యారిటల్ లైఫ్ ఇవ్వండి అంటే, రాజీవ్ గాంధీ ఏం చేసిండు, వాళ్ళని అపీజ్ చేయడం కోసం ఇంకొకటి తీసుకొచ్చిండు అజెండా అనే తప్ప అక్కడ ఎవరికి న్యాయం చేస్తున్నా అనే ఆలోచన లేదు, వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఏంది అంటే హిందూ, ఈవెన్ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా క్యాస్ట్ సెన్సెస్ మేము చేస్తాం, హిందువులను డివైడ్ చేయడం, మైనారిటీ ఓట్స్తో గెలవడం, ఇంతకు మించి వీళ్ళకు పొలిటికల్ ఎజెండా ఏం లేదు. వీళ్ళకి పాలిటిక్స్ అనేదే ఐడియాలజీ. బట్ వెన్ యూ కంపేర్ విత్ భారతీయ జనతా పార్టీకి ఐడియాలజీ ఈజ్ ఇట్స్ పాలిటిక్స్. మేము ఈ ఐడియాలజీని కాపాడడం కోసం పాలిటిక్స్లోకి వచ్చినామే తప్ప పాలిటిక్స్ మా ఐడియాలజీ కాదు. అదే మీరు అది చూడండి, కాంగ్రెస్ అట్లుంటుంది. ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారంగా వాళ్ళను మేము ఎందుకు క్రిటిసైజ్ చేస్తలేం బీఆర్ఎస్ని అంటే, బీఆర్ఎస్ని క్రిటిసైజ్, ఇందులో సగం పాపం బీఆర్ఎస్దే ఉంది. ఓకే, ఎందుకంటే బీఆర్ఎస్ అట్లాంటి కరప్ట్ ఎంప్లాయీస్ని పెంచి పెద్ద చేసింది. బీఆర్ఎస్ ఎంప్లాయీస్, బీఆర్ఎస్ పింకి బానిసలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఎక్కడెక్కడే ల్యాండ్స్, అన్అసైన్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ప్రజలకు అమ్మి, ప్రజల్ని మభ్యపెట్టి, వాళ్లకు పర్మిషన్లు ఇప్పించి, అంటే ఆ కరప్ట్ ఎంప్లాయీస్తో పర్మిషన్లు ఇప్పించి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు 5-10 ఏళ్ళ నుంచి ఆడు ఉంటున్నారు. ఈయన వచ్చిండు, నోటీస్ ఇయ్యలే, కూల్చేసిండు. వాళ్ళు ఏడవాలి. సరే, ఇప్పుడు అక్కడెక్కడో 2 డబుల్ బెడ్రూమ్ కట్టినా, ఒక డబుల్ బెడ్రూమ్గా ఒక 10 ఫ్లోర్లు వేసేసి డబుల్ బెడ్రూమ్లు కడితే అయిపోయిందా? అక్కడ విద్య ఉండాలా, వైద్యం ఉండాలి కదా, రోడ్లు ఉండాలి కదా, స్ట్రీట్ లైట్స్ ఉండాలి కదా. ఆడవాళ్ళు నైట్ వస్తారు, వాళ్ళందరూ కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసుకునేటోళ్ళు. వాళ్ళు వచ్చే దారిలో వాళ్ళకి సేఫ్టీ ఉండాలి కదా. ఇన్ని లేనప్పుడు నువ్వు అక్కడెక్కడో 2 బెడ్రూమ్లు వేసేసి పోయి ఆడుండండి 25,000 ఇస్తాను రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు వీళ్ళందరినీ బానిసలు అనుకుంటున్నావు, లేకపోతే నీ కింద పనోళ్ళు అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి? నేను ఇదే ఎంత కూడా అసలు
దేశానికి ప్రధానమంత్రి 3 సార్ల హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అయిన మన నరేంద్ర మోదీ కూడా ఎప్పుడైనా తనకు తాను ప్రధాన సేవకుడు అని చెప్పుకొని అంత హంబుల్గా బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఏంది అసలు, వీళ్ళ రుబాబేంది? మొత్తం దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే అంత ఎందుకు ఎగిరిపడుతున్నారు? ఎగిరిపడుతున్నతో పాటు అక్కడ ఇటలీ మాతకు ఊడిగం చేయాలి కాబట్టి, ఇటలీ మాతని ఇంప్రెస్ చేయాలి కాబట్టి, ఇటలీ మాతని ఇంప్రెస్ చేస్తే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి కాబట్టి ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి, మూసీ పేరు మీద ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆడ ల్యాండ్ వాళ్ళందరినీ ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళ నా నుంచి పంపించి ఆడేదో ప్రాజెక్టుల పేరు మీద ఇప్పుడు మనకు 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి టెండర్లు, అందులో 10 రూపాయలు ఖర్చు పెడతారు, మిగతా అన్నీ ఎన్నికేసుకుంటారు. ఇది కాంగ్రెస్ ఎజెండా. మూసీ ప్రాజెక్టు సరే అవకతవకలు కొంచెం జరుగుతున్నాయి, బాధితులను ఇబ్బంది పెట్టకుండా అయితే మూసీ ప్రాజెక్టు మీరు సపోర్ట్ చేస్తారు, బాధితులకి వాళ్ళకి న్యాయం చేస్తే, తగిన న్యాయం చేస్తే. సో ఆ ప్రాజెక్టు మీకు కూడా కొంచెం మంచిదే అనిపిస్తుంది, మూసీని పునర్జీవం కల్పించడం వల్ల, నేను అదే నీటిని శుద్ధి చేయడం వల్ల. నేను ఏమంటున్నా అంటే నీటిని శుద్ధి చేయడానికి ఆ ప్రాజెక్ట్ ఎందుకు, ఎస్టీపీస్ చేయొచ్చు కదా. సిటీలో వర్షం పడితే ఎక్కడికక్కడ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థను ప్రాపర్గా చేయొచ్చు కదా, అంతే కదా. నువ్వు అక్కడ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని ఇల్లులు ఖాళీ చేయించడం బదులు ఇవి చేయండి. ఫస్ట్ మీరు హైడ్రా ఎంత వరకు వచ్చింది? హైడ్రాలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, వాటన్నిటిని ఒకదానికి ఒకటి కనెక్షన్స్ ఇవ్వండి. దాని నుంచి డ్రైనేజ్ ఎస్టీపీ పోతే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. వర్షాలు పడ్డప్పుడు ఇళ్ళకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్కి ప్లేస్ లేక. ఆ డైరెక్షన్ని ఫోకస్ చేయి. ఎందుకు చేయట్లే? ఎందుకంటే దానిలో నుంచి పైసలు ఏం రావు, దానిలో నుంచి కమిషన్లు ఏం రావు. కార్యకర్తల కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కార్యకర్తలకి ఏంటంటే కిక్ రావాలంటే కమిషన్ ఉండాలన్నట్టు. వాళ్ళకు కమిషనే వాళ్ళకు ఫ్యూయల్ అనమాట పని చేయడానికి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకోండి, సిద్ధాంతం గురించి చెప్పగానే పని చేసుకుంటాం మేము. ఎందుకంటే మాకు ఆ సిద్ధాంత రక్షణ కోసం అని ఉంటుంది. ఈ సివిలైజేషన్ ప్రొటెక్షన్ అనేది ఒక సిద్ధాంతం కాబట్టి దానికోసం మేము పనిచేస్తాం. మాకు కమిషన్లు ఇవన్నీ గురించి ఆలోచన రాదు. బీఆర్ఎస్ చూడండి, కాంగ్రెస్ చూడండి, కమిషన్ లేని పని ఏది చేయరు వాళ్ళు. మీరు ఇది చేయమనండి. ఫస్ట్ ఎస్టీపీ ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు పోవడానికి ఒక డైరెక్షన్ ఇవ్వండి, తర్వాత మూసి చూడండి. ఎందుకంటే దేనిలో కమిషన్ రావన్నా ఆ పనులు ముందు చేస్తారనమాట. తెలంగాణ ప్రజలపై బీజేపీకి అంత నిబద్ధత ఉంది, బడ్జెట్లో తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి మీ సమాధానం మేడం? భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశం గురించి ఆలోచిస్తుందండి. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ఒక తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి కాదు, మొత్తం దేశానికి ప్రధానమంత్రి. ఒకటి. 2004 నుంచి 2014 వరకు ఇటలీ మాత చేతిలో పప్పెట్టుగా ఉన్న మన సోకాల్డ్ ప్రధాని చేసిన అప్పులు ఎక్కడ, ఈవెన్ పెట్రోల్కి అప్పులు కూడా, డీజిల్స్కి అప్పులు కూడా, క్రూడ్ ఆయిల్ అప్పులు, ఈ అప్పులను తీర్చడానికే అక్కడ తల ప్రాణం తోక్కొస్తుంది. ఒక స్వతంత్రం వచ్చిన కాడ నుంచి 2014 వరకు. లెట్ మీ ఫినిష్. నెక్స్ట్ ఇదే టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే ఒకవేళ కాంగ్రెస్ కానీ స్కామ్గ్రెస్ కానీ ఉండేది ఉంటే మాస్కుల స్కామ్లు చేసేది, పీపీటీ కిట్ల స్కామ్ చేసేది, కోవిడ్ వ్యాక్సిన్ స్కామ్ చేసేది, అష్ట దరిద్రపు స్కామ్లన్నీ కూడా మనము స్కామ్గ్రెస్లో చూసి ఉండొచ్చు. కానీ అట్లాంటి కోవిడ్ నుంచి కూడా నో డౌట్ చాలా మందికి పర్సనల్ లాస్ అయింది. ఎందుకంటే అదొక న్యూక్లియర్ వార్, అదో బయో వార్ ఆన్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్. కాబట్టి ఆ వార్లో ఖచ్చితంగా చాలామంది పర్సనల్ లాస్ అయింది. కానీ అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇప్పించింది భారతీయ జనతా పార్టీ. ఆ టైంలో కూడా ప్రజలు అజిటేషన్కి పోకుండా అందరం కలిసి ఉండేలాగా ఒక్కొక్క థీమ్తో, అంటే మనం ఒకసారి గంట కొట్టడం వల్ల, మళ్ళీ ఒకసారి నెక్స్ట్ దీపం పెట్టడం వల్ల, మనం ఒక ఫీల్తోని ఉండడం వల్ల దాన్ని మనం ఎదుర్కోగలిగినాం. ఆ ఇంటెన్షన్స్ వెనుక ఒక ఇన్నర్ మీనింగ్ ఉందన్నమాట. ఏంటిది అంటే వీఆర్ రెడీ, వీ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ కోవిడ్. మేము కోవిడ్ కోసం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే ఒక సిద్ధాంతంతో తీసుకొచ్చింది. ఎంత సేఫ్గా ప్రతి ఒక్కరికి ఫ్రీ వ్యాక్సిన్ ఇప్పించింది. మనకు మాత్రమే కాకుండా ప్రపంచంలో చిన్న చిన్న దేశాలకు కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇప్పించినాం మనం. ఇవి ఇన్ని చేస్తున్నప్పుడు ఈవెన్ ఆర్టికల్ 370 తీసేసి అక్కడ కాశ్మీర్లో ఉన్న ముస్లిం యువకులు దారి దన్ను లేకుండా ఉంటున్నారు, రాళ్ళు వేసుకొని అదే జీవనోపాధి అనుకుంటున్న, ఆర్మీ మీద తిరగబడడం అనేది హీరోయిజం అనుకుంటున్న ఆ మూర్ఖపు ఆలోచన నుంచి వాళ్ళను ఒక సివిలైజ్డ్ మన భారతీయ పౌరులుగా వాళ్ళని తయారు చేయడం, అలాంటివి చేయడం వల్ల ఇప్పుడు చూసిండ్రు కదా మొన్న కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని
సీట్స్ వచ్చినాయి. అధికారం వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు కదా మ్యామ్. ఆ సీట్స్ కూడా చూడండి, ఓట్ పర్సంటేజ్ కూడా చూడండి. మీరు అన్నట్టుగా ఒకవేళ ఆర్టికల్ 370 అక్కడ ఉన్న ప్రజలకు నచ్చలేదు అనుకుంటే రావద్దు కదా అని, అంతకంటే ఎక్కువే వచ్చినాయి. ఓట్ పర్సంటేజ్ పెరిగింది, సీట్లు కూడా పెరిగినాయి. దీన్ని బట్టి ఏంది, ప్రజలు అక్కడ సంతోషంగా ఉన్నారు. అంటే ముస్లిం యువకులకు అక్కడ టూరిజం పెరగడం వల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆర్టికల్ 370 సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారతీయ జనతా పార్టీ. దేశం మొత్తాన్ని యూనిఫై చేసే ప్రయత్నం చేస్తుంది. హిందూ ముస్లిం అనే థాట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి నేను భారతీయుడిని అనే థాట్ని ఇంబైబ్ చేస్తుంది ప్రతి సిటిజన్లో, ప్రతి యూత్ లోపల. ఇన్ని చేస్తున్నప్పుడు ఒక రాష్ట్రంకి ఎన్ని ఇచ్చిండ్రు అని క్వశ్చన్ అడగడం రాంగ్ అవుతుంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి బీహార్కి, ఏపీకి ఎక్కువ నిధులు ఇస్తూ, తెలంగాణ లాంటి అంటే సౌత్ స్టేట్లో తెలంగాణ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలకు చాలా అన్యాయం చేస్తుంది అనే ఆరోపణలు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా వచ్చాయి. అయితే ఇదేమవుతుందంటే అక్కడి నుంచి వెళ్ళి బడ్జెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆపోజిట్లో ఉన్న ఎస్పెషల్లీ కాంగ్రెస్ లాంటి వాళ్ళు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇక కేసీఆర్ నోటిద్దులు ఎంత ఉందో మనం చూసేది కదా, మోడీ గీడి జాంతానే అని మాట్లాడడం, మోడీ వస్తే రిసీవ్ చేసుకోకపోవడం. ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి, ఆయన వచ్చినా కూడా ఈయన రిసీవ్ చేసుకోకపోయేది. 2, ఇంకొకటి ఆర్మీలు అక్కడ మన ఆర్మీ జవాన్లను చంపేస్తుంటే అక్కడ చైనా ఆర్మీని దంచి కొడుతుంటే ఇక్కడ మోదీ ఏదో మాట్లాడుతున్నా అంటే నువ్వు మోదీ మీద ద్వేషం, నువ్వు ఆర్మీని దంచి కొడుతుంది చైనా అని చెప్పి చైనాకు సపోర్ట్ చేస్తావా? ఇట్లాంటి నోటి దూల కేసీఆర్కు ఉండేది. ఇట్లా అయితే ఏమవుతుంది, ఆ పర్సనల్గా వాళ్ళు ఆ గ్రడ్జును పెట్టుకున్న పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే అక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ని మిస్లీడ్ చేస్తారు. ఒకటి. 2, ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఫుడ్ సెక్యూరిటీ కింద ప్రజలది ఫండమెంటల్ రైట్, వాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీని కల్పించడం ప్రభుత్వం బాధ్యత కూడా. అట్లా ఫుడ్ పంపించినప్పుడు ఆ ఫుడ్ రైస్, పప్పు, బియ్యము ఇవన్నీ పంపిస్తారు కదా, మనం రేషన్లో అప్పటి నుంచి ఇస్తూనే ఉంది భారతీయ జనతా పార్టీ. అవి ఇచ్చినప్పుడు ఆ కిట్కి ఒకవేళ నేను చెప్పినట్టు మోదీ ఫోటో పెట్టి పంపించారు అనుకోండి, ఆ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి తన ఫోటో పెట్టుకొని ఇచ్చుకోండి. పాలిటిక్స్ అన్నప్పుడు మనమేం ఇక్కడ పాలిటిక్స్ అండి, అక్కడ మళ్ళీ సర్వీస్ గురించి మాట్లాడొద్దు. అంతే కదా, ఇప్పుడు సేవ చేసినప్పుడు దానికి గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు. అండర్స్టాండ్ 100%. ఎందుకు అంటే మా ఐడియాలజీ ప్రకారంగా మేము దేశాన్ని కాపాడగలుగుతామనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఒక్క స్కామ్ కూడా చేయలేదు భారతీయ జనతా పార్టీ 10 years, ఇంక ఇప్పుడు ఒక 3-4 years అయితే 15 years హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఆయన కార్యకాలంలో చూడండి, ఒక్క స్కామ్ గురించి అన్న మాట్లాడండి, ఏ స్కామ్ గురించి అన్న, ఏదన్నా అవినీతి గురించి మాట్లాడండి. భారతీయ జనతా పార్టీలో లీడ్లో ఉన్న మినిస్టర్స్ కానీ టీమ్ కానీ చెయ్యరు. కాబట్టి వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ ఐడియాలజీ, వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ బిహేవియర్, వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ కమిట్మెంట్ టు ద పార్టీ. కాబట్టి అట్లాంటప్పుడు సోటగా మేము అన్ని రాష్ట్రాలకు ఎంత అవసరమో అదే చేయాలని చూస్తాం. నెక్స్ట్, ఇట్లా మీరు అక్కడి నుంచి వెళ్ళి మోదీ చేసిన వాటిని రేవంత్ రెడ్డి నేను చేసినా అని చెప్పి చేసుకున్నాను. కాబట్టి మేము ఏది చేస్తే డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్తుంది అనేది చేస్తాం. అందుకే నేను నిన్న చూడండి, కిషన్ రెడ్డి గారు 51,000 దేశం మొత్తంగా రోజ్గార్ మేళా కింద 51,000 మందికి గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి. నిన్న మేము దానిలోకి వెళ్ళినాం. మన స్టేట్లో కూడా భారతీయ విద్యాభవన్లో అక్కడ ఎంప్లాయీస్ అందరికీ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. 51,000 మందికి జాబులు ఇప్పించినప్పుడు ఈ టైంలో అందులో అందరూ ఉంటారు, ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, మన భారతీయ యువకులు ఉంటారు. ఇది మా సిద్ధాంతం. కాబట్టి మా సిద్ధాంతం ప్రకారంగా మేము ప్రజల్లోకి డైరెక్ట్ వెళ్ళి ఏమి ఇస్తున్నాం, దాని ద్వారా ప్రజలకు మా పైన నమ్మకం ఎంతగా ఉంది అనేది ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఒక కమిషన్ కోసం స్కామ్లు చేసేది కాదు భారతీయ జనతా పార్టీ. అదే మీరు చూడండి, అందుకనే నిన్న మొత్తం గవర్నమెంట్ జాబ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మోదీ గవర్నమెంట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు స్టేట్ పాలిటిక్స్ మ్యామ్, ఇప్పుడు రీసెంట్గా ఫామ్ హౌస్ కేటీఆర్ వాళ్ళ బామ్మర్ది గారి ఫామ్ హౌస్లో రైడ్స్ జరిగాయి. అక్కడ డ్రగ్స్ సేవించారని ఒక విజయ్ అనే వ్యక్తి పాజిటివ్ తేలింది. విజయ్ అనే వ్యక్తి పాజిటివ్ వచ్చింది అన్నట్టు పోలీసులు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆయన వాళ్ళ ఫ్రెండ్, రాజ్ పాకాల వాళ్ళ ఫ్రెండ్ అంటే, ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. సో ఈ మొత్తం ఇన్సిడెంట్ని మీ పార్టీ ఎలా చూస్తుంది, మీరు ఎలా చూస్తారు మ్యామ్? అంటే దీని మీద 2 ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వము పాలన చేతగాక మా పైన ఇలాంటి కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదేం లేదు, మా కంప్లైంట్ వచ్చింది, మేము రైట్ చేసాం అంతే తప్ప దాంట్లో కుట్ర కోణం ఏం లేదంటుంది. బీజేపీ వాళ్ళేమో దీనిపైన విచారణ జరిపించాలని అంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు ఓవరాల్ మొత్తం ఇన్సిడెంట్ని? ఇందాక పాజిటివ్ వచ్చిందన్నది దేనికి పాజిటివ్ వచ్చిందండి? డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిందని
కాకపోతే డ్రగ్స్ అక్కడే దొరికాయి, అక్కడే తీసుకున్నట్టు మాత్రం మళ్ళీ ఆధారాలు కూడా లేవు. బీఆర్ఎస్లా ఆడోళ్ళు లిక్కర్ దందా చేస్తారు, మగోళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. ఏముంది అలా వింత? అంతే. అదే వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఉండేది ఉంటే మొన్నటిదాకా మొత్తం సారా దందా మొత్తం స్టేట్ అంతా ఉండేది, అందరూ మొగోళ్ళు తాగుతుండేటోళ్ళు. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు బీఆర్ఎస్ ఉండేది ఉంటే డ్రగ్స్ కూడా తీసుకునేటోళ్ళు. దేవుడి దయ వల్ల సర్వనాశనమైంది బీఆర్ఎస్ పార్టీ. వేరే రాష్ట్రాలలో కూడా ఎగురుతాను పోయి మూతిపళ్ళు రాలగొట్టుకొని వచ్చేసిండ్రు. ఇక్కడ కూడా లేదు అంటే ఇన్నే దిక్కు లేదు, ఇంకా ఆడికేం పోతాం అన్నట్టు అయిపోయిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు లిక్కర్ దందాలే దేశవ్యాప్తంగా చేసిన ఆడోళ్ళే వాళ్ళు మహిళా సాధికారతకు చిహ్నం. బీఆర్ఎస్ లిక్కర్ దందా, లిక్కర్ అంటే మీరు పరోక్షంగా కవిత గారి గురించి మాట్లాడుతున్నట్టుంది. ఎవరు చేసిండండి లిక్కర్ దందా? దేశం మీద లిక్కర్ దందా చేసిన లేడీస్ ఒక పేర్లు చెప్పండి. స్మృతి ఇరానీ వాళ్ళ కూతురు కూడా లిక్కర్ దందా చేసిందా? స్మృతి ఇరానీ కూతురు ఒక రెస్టారెంట్లే ఉన్నాయి కదా. లిక్కర్ దందా చేసిందా? లిక్కర్ స్కామ్ చేసిందా? రెస్టారెంట్లో రెస్టారెంట్ బార్ల టెండర్లు కూడా చాలా మంది లేడీస్ ఇస్తారండి. మీరు దానికి అది కూడా బిజినెస్ కదా, వ్యాపారమే కదా. అదే మరి ఏంది, వీళ్ళు కూడా చట్టపరంగానే చేయడానికి పోయారు. అసలు ఏం దందా అది? అసలు మహిళా సాధికారత, పురుషులకు మాత్రమే కన్ఫైన్ అయిన ఒక ఫీల్డ్ ని ఈ రోజు మహిళలకు కూడా దగ్గరికి తీసుకొచ్చిన ఘనత కవిత గారికి ఉంది. ఏమైంది మేడం ఆ కేసు చల్లబడింది? మీకు బీజేపీకి బీఆర్ఎస్కి ఒప్పందాలు ఏమైనా కుదిరినాయా? అట్లా అంటే రాజకీయ వర్గాల్లో ఇలాంటి చర్చలు కూడా ఉన్నాయి. సడన్గా కేసు డల్ అయిపోయింది, కవిత గారు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు, తెలంగాణలో చాలా అంశాలు జరుగుతున్నాయి. చెప్పిండ్రు కదండి ఆమె కడిగిన ముత్యం లాగా బయటకు వస్తా అని. ముత్యం బయటకు వచ్చింది కదా, అందుకే ముత్యం సైలెంట్ అయిపోయింది. ఓకే, మీ పార్టీ గురించి తీసుకుంటే మ్యామ్ పట్టుమని 10 ఎమ్మెల్యేలు కూడా లేరు. కాకపోతే తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కోసం చాలామంది పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికోసం ఎలక్షన్స్ కూడా పెడతారు, అంటే పార్టీ లోపల అంతర్గతంగా పెడతారు అనే దానికోసము ఈటెల రాజేందర్ గారు అలాగే బండి సంజయ్ గారు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నారు. వర్గ విభేదాలు ఉన్నాయి బీజేపీలో అని అంటున్నారు. దాన్ని ఎలా ఇచ్చేస్తారు మ్యామ్, ఎలా చెప్తారు? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఒక ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్కి కూడా ఉంటుందండి. సో ఇంత పెద్ద పార్టీ, దేశం మొత్తంగా ఉన్న పార్టీ, అందులో స్కాములు లాంటివి చేయకుండా కరప్ట్ లేకుండా ఉన్న పార్టీ అయినప్పుడు డెఫినెట్లీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, అది కామన్. ఉన్నా కూడా అందరం ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తాం. ఇందాక మీరు అన్నట్టు పట్టుమని 10 ఎమ్మెల్యేలు కూడా లేరు, ఇంత క్రేజ్ ఎందుకు అంటే ఆ సిద్ధాంతం ఆ క్రేజ్ని తీసుకొస్తుంది. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారత్ మాతాకి జై అన్నప్పుడు మనకి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. నేను ఐ వాజ్ ఇన్ అమెరికా వెన్ మోదీజీ కేమ్. ఫస్ట్ వారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2015లో సెప్టెంబర్లో ఎస్ఎఫ్ఓ వచ్చారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అయితే మేము ఫస్ట్ టైం, మేము అప్పటికే 8 years నుంచి అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడు ట్రాఫిక్ ఉండదు అసలు అక్కడ. అట్లాంటిది నరేంద్ర మోదీ ఎస్ఎఫ్ఓలో రిక్రియేషన్ సెంటర్కి ఎన్ఆర్ఐ ఇండియన్స్ని కలవడానికి వచ్చినప్పుడు మొత్తం ట్రాఫిక్ బ్లాక్. మోడీని చూడడానికి వచ్చినాం, అదొకటి. నెక్స్ట్ డే కూడా మోదీజీ గురించి వెళ్ళి పేపర్స్లో ఎంత బాగా గొప్పగా ఇచ్చిందంటే, జస్ట్ ఒక 2 years ముందు మిషిగన్లో మేము ఉన్నప్పుడు ఈయన వచ్చారు, ఎవరు, మన్మోహన్ సింగ్ గారు. వారు వస్తున్నప్పుడు ఒబామా వెనుక వెళ్తుంటే మొత్తం అండర్ అచీవ్డ్ ప్రైమ్ మినిస్టర్, వరల్డ్లో మొత్తం ఒక రేటింగ్ వేస్తే లాస్ట్లో ఉండే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మన్మోహన్ సింగ్ పేరు వచ్చింది. నెక్స్ట్ ఈవెన్ యూకే ప్రెస్ కూడా భారతదేశంలో ఉన్న భారతీయులకు ఇంకా బానిస మనస్తత్వం తగ్గలేదు, వీళ్ళకి ఇంకా బానిస బుద్ధి అట్లనే ఉన్నది, వీళ్ళకి స్వతంత్రం ఇచ్చినా కూడా వీళ్ళకి ఆ స్వతంత్రాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయలేని వీక్ మైండ్ సెట్ వీళ్ళది అని ప్రెస్లో కూడా మనకు వేసిండ్రు, చూసినట్టు మీరు. విత్-ఇన్ 1 yearలో మోదీ రాగానే ఇట్ వాజ్ లైక్ టోటలీ యూ టర్న్ అయిపోయింది ప్రెస్ అంతా కూడా. మోస్ట్ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఒక విజనరీ ప్రైమ్ మినిస్టర్ అంటూ, భారతదేశానికి ఏదో చేయాలి అనే ఒక తపనతోని ఉన్న ఒక ప్రధాని భారతదేశానికి ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికిండు అంటూ ఇట్లాంటివి వచ్చినప్పుడు సహజంగా ఆ సిద్ధాంతం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మోదీ తీసుకురాగలిగింది. అంటే ఒక ఇన్విజిబుల్ ఫామ్లో ఉన్న ఐడియాలజీని ఒక ఫిజికల్ ఫామ్గా నరేంద్ర మోదీ ఒక నడుస్తున్న సిద్ధాంతంగా తన భుజాల మీద వేసుకునేసరికి
ప్రజలందరికి కూడా అదొక భారతీయ జనతా పార్టీ అనగానే ఒక క్రేజ్ వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు చూడండి మెంబర్షిప్ డ్రైవ్ మాది నడుస్తుంది. మొత్తం వరల్డ్లోనే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కానీ తెలంగాణలో బాగా తక్కువ ఉన్నాయి మ్యామ్. ఎందుకంటే పెట్టుకున్న టార్గెట్ తగ్గించుకుంటున్నారు, టార్గెటే తగ్గించుకుంటున్నారు లేదు లేదు ఆయా నియోజకవర్గాల్లో. లేదు లేదు యాక్చువల్లీ ఏంటిదంటే మీరు మొన్న కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చాలా పెరిగింది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటిదంటే మీరు ఇందాక అన్నట్టుగా వర్గ పోరు అనే దాన్ని మీడియా బాగా హైప్ చేసి లేదు లేదు మేడం, మీడియా చేయడమే కాదు, మీరు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల్లో కూడా ఒక్కొక్క కార్యక్రమంలో ఒకళ్ళు హైలైట్ అవ్వాలి అన్నట్టు కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1 ఇష్యూలో బండి సంజయ్ గారు ముందుండి చేశారు, మూసీ ఇష్యూలో ఏమో కిషన్ రెడ్డి గారు ముందుండి చేశారు. మెంబర్షిప్ డ్రైవ్ వచ్చేసరికి ఈటెల రాజేందర్ గారు రామచందర్ గారు. ఎందుకు ఇలా అంటే ఒక్కో విషయంలో మేము హైలైట్ అవ్వాలంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి చేస్తున్నట్లుంది. ఇది మామూలుగా కొన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి మీడియా కాంగ్రెస్ని చూసి అంటే ఒక కుటుంబం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నుంచి వెళ్ళి కింద ఉన్న వాళ్ళంతా అంటే ఇప్పుడు నేను బాస్ వీళ్ళంతా నా స్లేవ్స్ అన్నట్టుగా నేను నీకు ఈ పని చెప్తే ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పినప్పుడు ఆ కింద పని చేసుకుంటూ ఇంపార్టెంట్ డిసిషన్స్ అన్ని నేను తీసుకునేలాంటి ఈ మానసిక స్థితి కాంగ్రెస్ నుంచి చూసి నెక్స్ట్ కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో ఉండి డీల్ చేస్తుండే. ఎన్నోసార్లు మినిస్టర్లు కూడా వెళ్తే మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటాడు అంటే కేసీఆర్. అయితే ఈ రుబాబు, ఈ పెత్తనాలు, ఈ బోడ పెత్తనాలు లేదా ఈ మా తాత జాగిరి అనే ఈ ఇట్లాంటి మైండ్ సెట్తోని మేము బాసులము, మాది అధికారం, ఈ కింద ఉన్న వాళ్ళందరూ మాకు కింద చేయాలా అని ఈ మానసిక స్థితిని చూసి మీకు అట్లా అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థతో నిర్మితమై అంటే ఇక్కడ మేము వ్యక్తులను నిర్మిస్తాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఒక్కొక్కరికి ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళే తీసుకుంటున్నారు అన్నట్టు. లేదు అట్లేమి ఉండదు. మీరు తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్టుగానే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కుటుంబంగా ఫామ్ అయిన పార్టీ ఇది. అంటే ఒక జాతీయవాదం అనే సిద్ధాంతం కోసం, ఈ నాగరికతను ఎట్లా కాపాడుకోవాలనే సిద్ధాంతం కోసం మల్టిపుల్ థింగ్స్ని, ఇష్యూస్ని తీసుకొని ఒక సిద్ధాంతంగా పెట్టుకొని దానికి ఒక 10 మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అందులో నుంచి వెళ్ళి మేము రాజకీయంలోకి వస్తే తప్ప మేము చేయాలనుకునే చేయలేము అనుకొని పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ఇట్లా మీరు ఇందాక అన్నట్టుగా మెంబర్షిప్ డ్రైవ్ ఒకరు చేస్తారు, ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కరికి ఇచ్చి ఆ లీడ్ చేసేటప్పుడు వాళ్ళ లోపల లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచడం కోసం ఇచ్చే అవకాశం. ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగింది సికింద్రాబాద్లో, ఆ ఘటనని మీరు ఎలా స్పందిస్తారు ఆ ఘటనపై? అది అసలు ఆ టాపిక్ వస్తేనే బాధ అనిపిస్తుందండి. ఇట్స్ రియలీ పెయిన్ఫుల్. అమ్మవారిని ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపించింది. మన దేశంలో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయి, ఒప్పుకోవాలి. నెక్స్ట్ కొందరు ఎవరైతే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి వీళ్ళు మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి. ఈ అక్రమంగా చొరబడిన వాళ్ళందరూ దేశం మొత్తంలో కూడా చాలా క్రైమ్స్ చేస్తున్నారు. ఏ క్రైమ్స్లో మనం లిస్ట్ తీసుకున్నా వాళ్ళది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ మూలాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటున్నారు. మరి అట్లా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆధార్లు ఇప్పియడం, వాళ్ళకి ఎలక్షన్ ఐడి ఇప్పించి వాళ్ళను ఓటు బ్యాంక్గా కన్వర్ట్ చేసుకునే ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయ నేతలు ఉన్నంత వరకు వాళ్ళు అందులో నుంచి వెళ్ళి ఇంకొక యాంగిల్, రిలీజియస్ యాంగిల్. ఎప్పుడైనా రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides of a coin. One who says I don't understand one understands none. So I mean to say పొలిటికల్గా మోటివేటెడ్ క్రైమ్ అయినప్పుడు అందులో రిలీజియన్ని తీసుకున్నప్పుడు దేర్ షుడ్ బి ఎ గ్రేటెస్ట్ ఇన్వెస్టిగేషన్. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయకపోగా అక్కడ ఉన్న దేవాలయం కోసం వచ్చిన వాళ్ళందరినీ తిరిగి కొట్టడం, వాళ్ళందరి మీద కేసులు వేయడం, వాళ్ళందరి కేసుల కోసం మేము కోర్టులలో వాదించడం, ఇవన్నీ కూడా ఇట్లాంటి దౌర్జన్యాలన్నీ కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు జరుగుతాయి. అంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా, దాన్ని రాజకీయంగా వాడాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి.
అదే అండి, సెన్సిటివ్ ఇష్యూస్ జరగకుండా చూసుకునే కెపాబిలిటీ నీకు లేనప్పుడు ఆపోజిట్ వాళ్ళు దాన్ని లీడ్ తీసుకుంటారు. ఇట్స్ కామన్. చెంగిచెర్ల విషయం కూడా మనం గమనిస్తే, చెంగిచెర్ల ఇష్యూ అయినప్పుడు అక్కడ అంతమంది హిందూ మహిళల మీద వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు దాడి చేసినప్పుడు మరి బాధ్యత ఏముండాల్సింది రేవంత్ రెడ్డిది? వాళ్ళని అరెస్ట్ చేయించాలి కదా. అక్కడ ఎంతమంది వీళ్ళంతా మొత్తుకుంటున్నారు, వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. మరి అట్లాంటప్పుడు చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి చూడాలి కదా, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదో తేడా జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి కదా. ఏం చేయలేదు. అప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. నేను అదే చెప్తున్నా, అక్కడ 40 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉంటే అన్ని ముస్లింలకు ఇచ్చి హిందువులకు ఎందుకు ఇవ్వలేదు అంటే మైనారిటీ అపీజ్మెంట్. ఇట్లాంటి మైనారిటీ అపీజ్మెంట్ లాంటివి చేయకుండా మీరు ప్రజలు, భారతదేశ పౌరులు అన్న ఉద్దేశంతో మీరు పాలిటిక్స్ చేయండి, దాన్ని ఒప్పుకుంటాం, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. అది ముత్యాలమ్మ టాపిక్ వస్తే మాట్లాడడానికి అసలు నేను దానికి సంబంధించి ఏం వీడియో కూడా చేయలేదు నా సోషల్ మీడియాలో, బికాజ్ ఐ వాజ్ సో మచ్ ఇన్ పెయిన్. ఆ పెయిన్లో దాన్ని ఎటు సైడ్ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అర్థం కాని పరిస్థితి. ప్లస్ మేము మా దేవాలయాన్ని కాపాడుకుంటామని వచ్చిన వాళ్ళందరి మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీద కేసులు వేస్తే ఏం చేస్తాం? అంటే అల్లర్లు చేయడానికి ప్లాన్ చేసినట్టు అని గవర్నమెంట్ చెప్తుంది. అల్లరి చేసే ప్లాన్ చేసేది ఉంటే వాడు దొరికిండు కదండి. దొరికినప్పుడు వాడిని అక్కడే వేసేసే వాళ్ళం కదా, అమ్మవారికి బలిచ్చే వాళ్ళం కదా. హిందువులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వైలెన్స్కి ప్రాముఖ్యత ఇవ్వరు. హిందూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ వైలెంట్ ఇన్ ఎనీ యాంగిల్. ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మ్యామ్? ఫైనల్గా అంటే లాస్ట్ క్వశ్చన్గా మీరు చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్, ఆ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. తెలంగాణ పాలిటిక్స్ కానీ ప్రజల జీవన విధానాలు కానీ మీరు చాలా దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా ఎలాంటి పరిపాలన అందించాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలని గవర్నమెంట్కి మీరు ఏం సూచనలు కానీ సజెషన్ కానీ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరూ అమ్మో కేసీఆర్ మాత్రం వద్దు అని అనుకొని ఎలక్షన్లకు పోయినరు, ఓటింగ్కి పోయినరు. ఇక అడ్డిమారి గుడ్డి దెబ్బల రేవంత్ రెడ్డి వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి ఊహించలే నేను ముఖ్యమంత్రి అవుతా అని. ఎందుకంటే అసలు జీరోలో ఉన్న పార్టీ లీడ్కి వస్తుందని కూడా కాదు. మీరు చూడండి, ఓటింగ్ పర్సంటేజ్లో చాలా గొప్ప ఓటింగ్ పర్సంటేజ్తో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసింది కాదు. సెకండ్ లీడ్లో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ బాగుంది కంపారిటివ్లీ. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ నేతలందరూ ఎగరకండి. ఎందుకంటే నెక్స్ట్ మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి భారతీయ జనతా పార్టీ రూట్స్ నుంచి చాప కింద నీరులాగా ఫీల్డ్లో పనిచేసుకుంటూ వస్తుంది. మేము నెక్స్ట్ 28లో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే ఈ బాంబులు వస్తున్నాయో, ఇప్పుడు వీళ్ళు ఒకరి మీద ఒకరు రివెంజ్లు తీసుకుంటారు. అచ్చా నన్ను ఫామ్ హౌస్లో అరెస్ట్ చేయించిండు, కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించిండు కదా కూతురు ఫంక్షన్ అప్పుడు, అట్లనే నువ్వు ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటే నేను రైడ్లు చేపిస్తా అని వీళ్ళు ఏంటంటే ఒకరి మీద ఒకరు రివెంజ్లు తీసుకుంటున్నారు, పొలిటికల్ రివెంజెస్. ప్రజల పరిస్థితి ఏమైందంటే పెనం మించలు పొయ్యిల పడ్డట్టయింది. సో ఈ రెండింటిని మేము పక్కన పెట్టేసి 2028లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పవర్లోకి వస్తుంది. ప్రజల్ని నేను కోరుకునేది ఒకటే ఏంటిదంటే, ఫ్రీ బీస్కి ఉచితాలకు ఆశపడి ఓట్లు వేయకండి. భారతీయ జనతా పార్టీకి మాత్రమే మీ ఆదరణ చూపించండి. దేశం, ధర్మం, దేవాలయ రక్షణ కోసం మోదీ లాంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తుల్ని, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులని అందించిన క్రెడిబిలిటీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కాంగ్రెస్ బూట్ లిక్కర్స్, ఇటలీ మాతకు బూట్ లిక్కింగ్ చేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకొక 4 ఏళ్ళు భరించండి. ఆ తర్వాత మనకంతా శుభమే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.